మబ్బులు మాయమాయే, వానలు వలసపోయే, దుక్కి దున్నన రైతన్న ఎక్కి ఎక్కి ఏడవబట్టే, చుక్క వాన లేదు, పైరుల మాటే లేదు. ఎల్ నినో విలయ తాండవంతో కరువు కాలం ముంచుకొచ్చే, ఆకాశం కేసి రైతన్న ఆశగా చూస్తుండే, ఆశ ఆవిరైపోగా కంటతడి పెడుతుండే. బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోయే, తెలంగాణ భూములన్నీ బీడుగా మారిపోయే. భూమిపుత్రుని బాధ చూచి భూమాత రోదించే, భూతల్లి గుండె ముక్కలై నెర్రెలుగా దర్శనమిచ్చే. అతివృష్టి ప్రళయాలతో, అనావృష్టి హాహాకారాలతో, ప్రకృతి ప్రకోపాలతో రైతన్న బతుకులు బలైపోయే. రైతన్నలకు రక్షణ లేదు, భూమిపుత్రులకు భరోసా లేదు. కష్టకాలంలో అన్నదాతను ఆదుకునే ప్రభుత్వ వ్యవస్థ లేదు. మబ్బులు మాయమాయే, వానలు వలసపోయే, దుక్కి దున్నన రైతన్న ఎక్కి ఎక్కి ఏడవబట్టే, చుక్క వాన లేదు, పైరుల మాటే లేదు. ఎల్ నినో విలయ తాండవంతో కరువు కాలం ముంచుకొచ్చే, ఆకాశం కేసి రైతన్న ఆశగా చూస్తుండే, ఆశ ఆవిరైపోగా కంటతడి పెడుతుండే. బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోయే, తెలంగాణ భూములన్నీ బీడుగా మారిపోయే. భూమిపుత్రుని బాధ చూచి భూమాత రోదించే, భూతల్లి గుండె ముక్కలై నెర్రెలుగా దర్శనమిచ్చే. అతివృష్టి ప్రళయాలతో, అనావృష్టి హాహాకారాలతో, ప్రకృతి ప్రకోపాలతో రైతన్న బతుకులు బలైపోయే. రైతన్నలకు రక్షణ లేదు, భూమిపుత్రులకు భరోసా లేదు. కష్టకాలంలో అన్నదాతను ఆదుకునే ప్రభుత్వ వ్యవస్థ లేదు.